అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు ఇంకా కన్ఫ్యూజ్గానే ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. టీడీపీ కంటే ఈ 2 చోట్ల కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ప్రస్తుతం 2 చోట్ల కూడా గెలుస్తున్న పరిస్థితులే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. ఒకళ్ళేమో చేద్దామా వద్దా అనే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకసాటేమో ఇన్ఛార్జి సరిగ్గా ఉన్నాడా లేదా, ఉన్న టికెట్ కన్ఫామా లేదా అనేది ఇప్పుడు ప్రజల్లో, ఆయా ప్రాంతాల ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మాత్రం పార్టీకి ఈ 2 ప్లేసుల్లో నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఛార్జి సరిగ్గా ఉన్నాడా లేదా, ఒకవేళ సరిగ్గా ఉన్నప్పటికీ టికెట్ రేపు కన్ఫామ్ చేస్తారా లేదనే కాడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నేత ఉన్నాడు. ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. అలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే అర్ధబలం, అంగబలం అన్నీ ఉండాలి. అలాంటి వ్యక్తి వచ్చారా లేదా అనేది ప్రజలకి కన్ఫ్యూజన్. కానీ ఈ 2 ప్లేసుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన కేడర్ ఉంది. ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ ఆ కేడర్ని నిరూపించుకొని బలంగా ప్రయోగించుకోవడానికి చేయలేని పరిస్థితి. సో ఒకళ్ళేమో అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మాకు చేద్దామా వద్దా, మన పాత స్థానానికి, మన పూర్వపు స్థానానికి వెళ్ళిపోదామా అనేది చర్చించుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఎంతవరకు ఇది రాణిస్తుంది అంటే, ఒక్కసారి మనం స్టోరీలోకి వెళ్తే, ఇక్కడ చీరాల నుంచి వైఎస్ఆర్సీపీకి కరణం బలరాం గారు, వారి కుమారుడు వెంకటేష్ బాబు గారు ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ వీళ్ళని గెలవనీయకుండా చేయడానికి ఒక నాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి, వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేదు, ఒక పార్టీలో ఉండలేరు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు బలరాం గారికి సపోర్ట్ చేసి వాళ్ళ కుమారుడు వెంకటేష్ బాబు గారు టికెట్ ఇచ్చారు. సో దీనివల్ల ఆమంచి కృష్ణమోహన్ గారు సైడ్ అయ్యారు. కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఎన్ని ఓట్లు సంపాదించుకుందో దగ్గర అంత ఓట్ బ్యాంకు సాధించుకున్నాడు ఇండిపెండెంట్గా, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో అయినా కూడా యాక్టివిటీ సరిగా లేదంటూ చీరాల కేడర్ భావిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఉంటారా ఉండరా, లేకపోతే మరలా అద్దంకి అంటారా అనేది ఇప్పుడు చీరాల ప్రజల్లో కూడా చర్చ. పోనీ అద్దంకిలో ఎలా ఉందంటే, అద్దంకిలో కూడా గొట్టిపాటి రవికుమార్ గారిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా కరణం బలరామ కృష్ణమూర్తి గారే రావాలి అనేది ఇప్పుడు అద్దంకిలో కూడా చర్చ నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ గతంలో పాణి హనుమిరెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఆయన వెళ్ళిన తర్వాత యాక్టివిటీ బాగలేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అశోక్ కుమార్ గారిని, చింతలపూడి అశోక్ కుమార్ గారిని ఈయన తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈయనైతే తిరుగుతూ ఉన్నాడు, యాక్టివిటీ చేస్తున్నాడు. కానీ టికెట్ కన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అధిష్టానం. ఇప్పుడు ఇలాంటప్పుడు మరి కరణం బలరామ కృష్ణమూర్తి గారే ఇక్కడికి వస్తారా, వారి కుమారుడికి ఇస్తారా, ఆయనే కంటెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చర్చ. కానీ వైఎస్ఆర్సీపీ ఈ 2 ప్లేసుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు చాలా బలంగా ఉంది. అయినప్పటికీ కేడర్ పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దీన్ని చూసి చూడనట్టు ఉంటుంది. ఇప్పటికి ఇంతమంది ఇన్ఛార్జీలు మారిస్తే రేపొద్దున పరిస్థితి ఏంటి? వచ్చేటువంటి నాయకుడు సమర్థవంతంగా ఆపోజిట్ వ్యక్తిని, అంటే కూటమి నేతలను ఎదుర్కోగలడా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, వైసీపీ సానుభూతి పనులందరూ కూడా. మరి కేడర్ ఎందుకు వైఎస్ఆర్సీపీ సీనియర్ పై స్థాయి నాయకత్వం ఎందుకు కేర్ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నేతలు అందుబాటులో లేరనేది ఒక వాదన అయితే, ఉన్నా కూడా ఇక్కడ సరిగ్గా చేయట్లేదు. ఓడినా గెలిచినా అద్దంకిలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గమే ఉండాలి. మిగతా సామాజిక వర్గం వాళ్ళు ఎవరు కంటెస్ట్ చేసినా దారుణాతి దారుణంగా విఫలమవుతారు. దానికి నిదర్శనమే 2024 ఎన్నికలు. సో కాకపోతే ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం ఇప్పుడు కూటమిలో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈయన మీద కొంత అవినీతి ఆరోపణలు ఈ మధ్య కాలంలో ఎదురొచ్చాయి. గతంలో ఈయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వినిపిస్తా ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని, అదిగాక నియోజకవర్గంలో ఎటువంటి యాక్టివిటీ లేదు, సరిగ్గా పనులు చేయలేదు అనే మాటలైతే ఈ మధ్య కొన్ని ఇండైరెక్ట్గా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏమీ యాక్టివిటీ లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు గెలిపిస్తారు అద్దంకి ప్రజలు అనేది కూడా ఒక వాదన వినిపిస్తూనే ఉంది. మరి ఇన్నిసార్లు
గెలిపించినప్పుడు కూడా అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి ఏది అంటూ ప్రస్తుత ఇన్ఛార్జి అశోక్ కుమార్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేడర్ కూడా ఇక్కడ బలంగా పనిచేస్తే నెక్స్ట్ వచ్చే నాయకుడు ఎవరైనా కూడా రవికుమార్ గారి మీద గెలవడానికి ఈజీగా ఉంటుంది, అలాంటి యాక్టివిటీ చేయడానికి ప్లాన్ చేయాలి అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజానీకం భావిస్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం ఏమంటుంది ఏంటి అనేది మాత్రం ఇంతవరకు బయట పెట్టడం లేదు. ఈయనే ఇన్ఛార్జిగా కొనసాగుతారా, ఈయన మార్చి మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొస్తారా, లేదా వీళ్ళెవరు కాదు బలమైనటువంటి సీనియర్ నేత సేమ్ ఈక్వల్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి కుటుంబీకులు ఇక్కడికి మళ్ళీ వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి వస్తారా లేదనేది మాత్రం వాళ్ళు కూడా ఎక్కడ చెప్పలేదు. చీరాల్లో ఉంటారా, అద్దంకి నుంచి కంటెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు 2 నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ కేడర్ ఎలా చెప్తుంది, వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఎలా చెప్తుంది, ఎలా వెళ్ళమంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ 2 నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. థ్యాంక్ యూ.